ఈరోజు మనం మన గంగపుత్ర అడ్వకేట్ అసోసియేషన్ పాక సజ్జన్ కుమార్ సార్తో ఉన్నామండి. మన ఆంధ్ర కులాలు బీసీలో కలపడం వల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది, దాని మీద బీసీ కులాలు ఏం చేయాలనే దాని మీద సార్ ఇప్పుడు మనకు ఒక చిన్న బయట ఇస్తారండి. సార్, ఈ ఆంధ్ర కులాలని బీసీలో కలపడం వల్ల నష్టం ఎలాంటి నష్టం జరుగుతుంది? మొట్టమొదటిగా స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2/6/2014కి ఏదైతే జరిగిందో దాని ప్రకారంగా తెలంగాణ ఆంధ్ర ఏరియా బీయింగ్ సెపరేటెడ్. వెన్ ఇట్ ఈస్ సెపరేటెడ్, అవర్ so-called backward commission declared 112 castes which are existing castes in Telangana treated as BC castes by deleting 27 castes. They said 27 castes that is these castes are not born in Telangana. Therefore, out of their so many inquiries and persuasions, found that these 27 castes should be deleted. Accordingly, they have deleted 27 castes, 21 plus, and totally declared as the BC caste of 112 in Telangana area. With respect to these 27 castes, BCA castes are nearly 8 castes, BCB 5 castes, 13 castes from BCD. So these castes are meant for Andhra, and these castes are highly influential there, financially, educationally, in all aspects. They're so influential. So there, first of all, the question arises that whether these castes are in existence prior to for formation of the state. ఏదైతే ఈ క్యాస్ట్ ఏదైతే ఉందో మన దగ్గర ఎగ్జిస్టెన్స్ లో ఉందా, దాని బర్త్ ఉందా, ఏదైతే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2/6/2014కి అని చూస్తే ఆ కాస్ట్ ఎక్కడ కూడా లేదు. వాళ్ళంతా కూడా కొంతమంది ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చారు. వాళ్ళు ఏంటంటే దే ఫైల్డ్ రిపిటిషన్ సేయింగ్ దట్ మాకు కూడా దీంట్లో ఈ కాస్ట్లలో భాగం ఉంది, మమ్మల్ని కూడా ఎగ్జిస్టింగ్ కాస్ట్ కింద తీసుకోవాలని. దాంట్లో హైకోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ పాస్ చేశారు ఏంటంటే దిస్ కెనాట్ బి కన్సిడర్డ్ అని. వాళ్ళ ప్లీ ఏదైతుందో డిస్మిస్ చేశారు. దానిలో 2014లో ఒక జడ్జిమెంట్ ఉంది. ఆ ప్రకారం ఏంటంటే ఎవరైనా కూడాను బై బర్త్ లేకుండా ఉండి సెటిలర్ గా ఎక్కడన్నా వచ్చి ఉన్నప్పుడు దట్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ అ కాస్ట్ వాళ్ళని తీసుకోవడానికి లేదు అని. దే ప్రిఫర్డ్ అండ్ అపీల్ టు సుప్రీం కోర్ట్. నౌ ద మ్యాటర్ ఇస్ పెండింగ్ విత్ ద సుప్రీం కోర్ట్. ఇప్పుడు బర్నింగ్ ఇష్యూ ఏంటంటే ఈ కాస్ట్లని ఒకవేళ మనము తెలంగాణ లోపల ఉన్న సోకాల్డ్ 112 కాస్ట్ యాడ్ చేసినప్పుడు డెఫినెట్ గా కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న బీసీఏ కాస్ట్లు కావచ్చు, బీసీడీ కాస్ట్లు దే ఆర్ టోటలీ బిలో ట్రాడెన్ లైన్ లో ఉన్న వాళ్ళు బీసీఏలో ఎక్కువ ఉన్నారు. బీసీఏలో మీరు తీసుకుంటే ఒక గంగాపుత్ర, చాకలి, లేకపోతే మంగళి అనే కాస్ట్ తప్ప ఉన్న కాస్ట్లలో చాలా మందికి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కూడా తెలియదు, వాళ్ళకి ఇప్పటికీ వాళ్ళ రైట్స్ కూడా తెలియని కాస్ట్లు ఎక్కువ ఉంది. వీళ్ళని ఒకవేళ కలిపేది ఉంటే డెఫినెట్గా ఇట్ విల్ గివ్ గ్రేట్ ప్రెజరైజ్ టు దెమ్. దే లూజ్ దేర్ రైట్స్ ఎట్ ఆల్. సో మేము దాని గురించి ఏంటంటే వీఆర్ కండక్టింగ్ అ మీటింగ్, వీఆర్ కండక్టింగ్ లైక్ మీటింగ్ ఆఫ్ ఆల్ కాస్ట్. సార్, ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగా మన తెలంగాణ ప్రభుత్వము అభ్యంతరాల సేకరణ చేసింది ఈ కులాలను కలపాలా లేదని చెప్పేసి. దానివల్ల అది అంటే అభ్యంతరాల సేకరణ ఎందుకు చేసింది అంటారు? దానివల్ల ఎలాంటి నష్టం జరుగుతుంది? ఈ కులాలకు, బీసీ కులాలకు నష్టం కలిగించేటట్టు చేసిందా, లాభం కలిగించేటట్టు చేసిందంటారా? అసలు హైకోర్టు లోపల ఒకసారి హైకోర్టు ఒక కంక్లూజన్ కి వచ్చి డిస్పోజ్ చేసి సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉంది ఫర్ అడ్జుడికేషన్ కన్నప్పుడు గవర్నమెంట్ ఈ స్టెప్ తీసుకునేది ఉండేది కాకుండా. ఎందుకు అంటే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, దెర్ ఇస్ నో సచ్ ఆర్డర్ ఎట్ ఆల్. దీని విషయం లోపల మీరు మళ్ళీ రీసర్వే కండక్ట్ చేయమని అయితే ఇక్కడ లేదు నాకు తెలిసినంత మట్టుకైతే. అట్లా ఉన్నప్పుడు డెఫినెట్ గా ఈ ఇష్యూ కూడా ఇది బీసీఏ కాస్ట్లకు కానీ మిగతా వాళ్ళకి కానీ కొంత అడ్వర్స్ రిజల్ట్ కూడా ఉండొచ్చు దీంతో. అంటే ప్రభుత్వం వాళ్లకు అనుకూలంగా చేయాల్సి ప్రయత్నం చేస్తుందని మీరు భావిస్తున్నారా సార్? ప్రభుత్వము ఆలోచన ఏ విధంగా ఉంది అంటే ఐ కాంట్ సే. ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది, ఎట్లా ఉంటుంది అన్నది ఐ కాంట్ గో ఇన్ దట్ వే. బట్ ప్రొవైడెడ్ బీసీఏకి సంబంధించి ఈ కాస్ట్ యొక్క రైట్స్ ని కాపాడాలంటే ఖచ్చితంగా బీసీ కమిషన్ కూడా దీనికి ఒక పారదర్శకమైన ఎంక్వైరీ కండక్ట్ చేసి ఆ ప్రకారంగా దానికి సంబంధించిన రిపోర్ట్స్ ని
ఆ కోర్టుకు సబ్మిట్ చేయడం వల్ల డెఫినెట్ గా దాని కోర్టు కూడా విల్ హ్యావ్ సమ్ సపోర్ట్ ఓవర్ ది సబ్జెక్ట్ మ్యాటర్ వేర్ ఇట్ ఈస్ ఎగ్జిస్టెడ్ ఇన్ అవర్ ఏరియా. ఇప్పుడు ఆంధ్ర కులాలను కలిపే ప్రయత్నం చేస్తున్నది గవర్నమెంట్. మరి దానికి బీసీ కులాలు ఏం చేయాలా, బీసీఏ కులాలు ఏం చేయాలా? అదే ఇప్పుడు బీసీఏ కులాలకు సంబంధించినంత వరకు వాళ్ళ రిప్రజెంటేషన్స్ వాళ్ళు డైరెక్ట్ గవర్నమెంట్ కి ఇవ్వాల్సిందే, వాళ్ళ రిప్రజెంటేషన్స్ బీసీ కమిషన్ కి ఇవ్వాల్సిందే. ఒకవేళ వాళ్ళు డెఫినెట్ గా మేము పర్సనల్ గా ఇంప్లీడ్ అయి మేము కంటెస్ట్ చేస్తామంటే దే హావ్ టు మూవ్ ఇంప్లీడింగ్ పిటిషన్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్.